హాయ్ అందరికీ. నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్‌లో నేను ఒక బర్త్‌డే సెలబ్రేషన్ ఈవెంట్ పెడుతున్నాను. సో, ఆల్రెడీ నేను ఇషాన్ బర్త్‌డే పెట్టాను కదా! లాస్ట్ వీక్. సో, ఈ వీక్ కూడా ఇషాన్ బర్త్‌డేదే పెడుతున్నాను. సో, ఇది ఇషాన్ సెకండ్ బర్త్‌డే అనమాట. సో, ఒక ఇయర్‌లో ఇషాన్ 2 టైమ్స్ బర్త్‌డే చేసుకుంటాడు. అది ప్రతి ఇయర్ కామన్ అనమాట. ఒకటి ఇంట్లో బ్రాహ్మిన్స్ జనరల్‌గా ఎలా చేసుకుంటారో తిథి ప్రకారం చేసుకుంటారు కదా! సో, అలా మేము తిథి ప్రకారం ఫస్ట్ ఇషాన్ బర్త్‌డే ప్రతి ఇయర్ చేస్తాం. ఆ తర్వాత డేట్ ప్రకారం. సో, ఈ తిథి ప్రకారం చేయడంతో సరిపెట్టొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్స్ లైక్ బిగ్ సెలబ్రేషన్ కదా మాకు. మా హస్బెండ్‌కైతే తిథి ప్రకారం ఏదైనా చేసుకోవడం సెలబ్రేషన్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో, ఆయన ఇష్ట ప్రకారం ప్రతి ఇయర్ తిథి ప్రకారం ఆయనే చూసి, ఆయనే బర్త్‌డే సింపుల్‌గా అలా ఇంట్లోనే చేసుకుంటామనమాట. జస్ట్ మేమిద్దరం ఉండే చేసుకుంటా. ఎవరిని పిలడం అది ఏముండదు. బట్ మేమిద్దరం ఒక మినీ సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. సో, బ్యాక్ డెకోర్ చూస్తున్నారు కదా! డెకర్ అది కూడా అమెజాన్‌లో మేమే తీసుకొని, మేమే అలా సింపుల్‌గా జస్ట్ డెకరేట్ చేస్తాం అనమాట. అండ్ మా చిన్నోడితో డెకరేట్ చేయడం చాలా చాలా కష్టం. వాడు పడుకునేదే జస్ట్ 1 అవర్ పడుకుంటాడు మార్నింగ్ టైమ్‌లో. సో, 1 అవర్ పడుకునే టైంలో మిగతావన్నీ మేము అరేంజ్ చేసుకోవడం సరిపోతుందనమాట. సో, వాళ్ళు లేసున్నప్పుడు చేయడం అయితే చాలా చాలా కష్టం. మీ అందరికీ తెలిసిందే కదా! చిన్న పిల్లలతో ఇలాంటివన్నీ చేయడం ఎంత కష్టమో. అండ్ ఈ కేకొచ్చేసి ట్రెస్లిచీస్ అనమాట. సో, కేకయితే చాలా చాలా బావుంది. సో, ట్రెస్లిచీస్ ఎవరైనా లైక్ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఎక్కువ సేపు అంటే కొంచెం ఏంటంటే కొంచెం జ్యూసీగా ఉంటుందనమాట కేకంతా. సో, బయట ఎక్కువ సేపు కూలింగ్ అది బాగా ఉండాలి. సో, అలా ఫ్రిడ్జ్‌లో అట్లా మెయింటైన్ చేసుకొని లేకపోతే అప్పటికప్పుడు డెలివరీ తీసుకోండి. సో, స్పెసిఫిక్‌గా కొన్నిట్లో అథెంటిక్‌గా బాగా చేస్తారనమాట. సో, అలాంటి వాటిల్లో బుక్ చేసుకోండి. సో, డ్రెస్లెసెస్ అయితే మస్ట్ రికమెండెడ్ అనమాట. చాలా చాలా బావుంది కేక్. అండ్ ఈ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఇందులో. నేచురల్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫ్లేవర్ వచ్చేసి మేము లైక్ వెనిలా టైపే తీసుకున్నాము. సో, కేక్ చాలా తక్కువ ఉంటది. అండ్ క్రీమ్ కూడా చాలా బావుంటుంది. సింపుల్ లేయర్స్‌తో అలాగా మిల్క్‌తో కూడుకొని చేస్తారనమాట క్రీమ్‌తో. మిల్కీ క్రీమ్‌తో దాంతో చేస్తారనమాట. ఇవే కూర్చో సో, కేక్ అయితే పంపి అది ఆర్డర్ చేసాము. జస్ట్ ఆ పంపి ముందు పంపి రోజే ఆర్డర్ పెట్టామనమాట. సో, వీడు చూసాడు కదా! మార్నింగ్ మేము ఈ డేలో కూడా ఈష మార్నింగ్ కూర్చొని డ్రైవ్ ఐ మీన్ తిథి ప్రకారం సెలబ్రేట్ చేసింది కూడా మార్నింగ్ పూజ అది చేసుకొని ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఏదో ఒక టెంపుల్‌కయితే తీసుకొని వెళ్తామనమాట. సో, అలా వాడిని వెంకటేశ్వర స్వామి డ్రైవింగ్ ఇష్యూ టెంపుల్‌కెళ్ళాము. టెంపుల్ తీసుకొనొచ్చేసాము. సో, తీసుకొనొచ్చాక ఈ టాయ్ ఉంది కదా! మా ఎదురింట్లో వేరే చిన్న బాబుంటాడు. వాడికి దగ్గర అది ఉందనమాట బంపీ. సో, అది చూసి తెగ గోల చేస్తే ఒక 2 డేస్ ఇంట్లోకి తెచ్చుకొని ఇక్కడ ఆడుకున్నాడు. సో, ఇష్టపడుతున్నాడు కదా అని ఆ బంపీ అయితే ఆళ్ళ నాన్న ఆర్డర్ పెట్టారనమాట. సో, తెలిసిందే కదా! వేరే వాళ్ళ వస్తువులైతే వీళ్ళకి చాలా చాలా నచ్చుతాయి. చక్కగా కూర్చొని ఆడుకున్నాడు ఆ 2 డేస్. ఈషు సో, వేరేస్ వాళ్ళ నాన్న కొన్నాక మాత్రం ఒక్కరోజు కూడా ఏదో హాయ్ కాసేపు కూర్చున్నాడు గానీ తర్వాత పెద్దగా ఆడలేదు. లవ్ సో, యూ అప్పుడప్పుడు దాన్ని తీసి ఆడుతూ గుడ్ ఉంటున్నాడనమాట ఇప్పుడు కూడా. అండ్ ఈ నో వీడియో వచ్చే పెట్టేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే హాయ్ ఆల్రెడీ దీని తర్వాత ఆయన హాయ్ బర్త్‌డే శుభ సెలబ్రేషన్ కూడా పెట్టేసాను గానీ ఇది ఎడిట్ చేయడం అయితే నాకు చాలా గుడ్ లేట్ అవ్వడం వల్ల ఈషు ఎడిట్ ఎవరి చేయలేదు. బర్త్డే సో, ఈరోజైతే సింపుల్ మెనూ ఈచ్ అసలేమి హ్యాపీ మెనూ అది బర్త్డేయా ఏమి స్పెషల్‌గా చేసుకోలేదు. జనరల్‌గా ఏం వండుకుంటామో అదే. ఆరవదా అండ్ వాడి కోసం అయితే ఆరవదా జనరల్‌గా ఇంట్లో ఈచుదా ప్రిపేర్ చేసే కేక్ అలా చేసేదాన్ని. ఈచుకా ఫస్ట్ బర్త్‌డేకి హ్యాపీ అలా బర్త్డే చేశాను. బట్ ఏం సెకండ్ బర్త్‌డేకి చేస్తది ఈషు బయట ఈరోజు తీసుకున్నాం అనమాట. సో, అందుకే ఏం ఎక్కువ చేస్తది షుగర్ ఈషు అవి ఎక్కువేమీ ఏం లేకుండా చేస్తావు అండ్ కేక్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పు కేక్ అది బుక్ ఏ చేసుకున్నాం. జస్ట్ ఆ చిచ్చి మేమిద్దరమే వాటర్ కాబట్టి. అండ్ ఇషాన్ ఫస్ట్ బర్త్‌డే అయితే వాడికసలు ఏమీ తెలియలేదనమాట. సో, అప్పుడు కూడా ఆరో బర్త్‌డే కేక్ అది అప్పుడు కూడా కేక్ కట్ చేస్తానని కాదు గానీ, ఆరో బర్త్‌డేకి చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాడనమాట. ప్రతిసారి ఇషాన్ ఆరో బర్త్‌డే ఫస్ట్ వస్తుంది ఫెబ్‌లో. ఆరో అంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి. సో, వాడి బర్త్‌డేకి విపరీతంగా సూపర్‌గా ఎంజాయ్ చేస్తాడనమాట. వీడి బర్త్‌డే వస్తే చిరాకుగా ఉంటాడు. అట్‌లీస్ట్ ఈ బర్త్‌డే తిథి ప్రకారం చేసిన బర్త్‌డే ఇంట్లో ఓకే. అల్లరి చేసినా, ఏం చేసినా అంత చిరాకు పెట్టలేదు గానీ, మెయిన్ బర్త్‌డేకి మాత్రం రోజంతా చాలా చాలా చిరాకు పెట్టాడు. వాడు చిరాకుగా ఉన్నాడనమాట. సో, సింపుల్‌గా అలాగా చాక్లెట్స్ కొన్ని యాక్చువల్‌గా చాక్లెట్స్ నేనేదో డెకర్‌కి జస్ట్ అలా పెట్టాననమాట కేకింగ్. వాడింకా కేక్ ఎప్పుడు కట్ చేసేద్దామా అని ఉత్సాహంతోనే ఉన్నారు. సో, పిల్లల గురించి చెప్పాలంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి మన దగ్గరే ఉంటారు కదా! అసలు ఎంత ఫాస్ట్‌గా పెద్దోళ్ళయిపోతున్నారా అని అనిపిస్తూ ఉంటది. వేరేస్ వాళ్ళకసలు కేక్ అంటే ఏంటో తెలియనప్పుడు, అప్పుడు మనం చెయ్య పట్టుకొని కేక్ కట్ చేయించినప్పటి నుంచి
ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే కేక్ కట్ చేసేస్తా, నాకిచ్చేయమ్మా, చాకిచ్చేయమ్మా ఎంత గోల చేసేవాడో. అసలు గోల చేసి చూడండి, అసల కేక్ కటింగ్ అప్పుడు మీరే చూడొచ్చు. అసలు చాక్ కూడా మమ్మల్ని కట్ చేయనివ్వలేదు. వాడే కట్ చేసేసాడు. సో, వాళ్ళ నాన్నకి వాడికి స్పెషల్‌గా కొన్ని ఫోటోస్ తీయాలని వాళ్ళ నాన్నకుంటది. బట్ అయ్యగారు మాత్రం ఫోటోస్ అంటే మాత్రం అస్సలు కోఆపరేట్ చేయడు. ఫోటోస్ అంటే వాడికి ఏదో ఒకటి వచ్చేస్తది. ఏదో ఒకటి టచ్ చేయడం, ఇది చేయడం గానీ ఫేస్ మాత్రం కరెక్ట్‌గా చూపించడు ఫోటోస్‌లో. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసిందేంటంటే, మేము అలా ఫోటోస్ తీస్తే వాడు కూడా ఫోన్ లాక్కొని నేను ఫోటో తీస్తా అని స్టార్ట్ చేశాడు. సో, నేను వాళ్ళ నాన్న అదే అంటాం, పెద్దయిపోరా అమ్మకి, నాన్నకి నువ్వే ఫోటో తీద్దు పెద్దయిపో" అని. సో, చూడండి అస్సలు కుదురుగా ఒక్క దగ్గర కూడా కూర్చోడనమాట. అలా అటు తిరిగి, ఇటు తిరిగి అల్లరి చేస్తూనే ఉంటాడు. ఒక నిమిషం సో, ఇషాన్. ఒక్క నిమిషం ఇషాన్‌కి ఫ్రెండ్స్ కూడా కేక్ చాలా ఊరికే చాలా ఎక్కువనమాట వీధిలో. ఆల్మోస్ట్ లైక్ వాడికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ గునిక, వర్షిని ఇలా బాగా క్లోజ్ చూడని అనమాట. ఇద్దరు ఇలా పిల్లలు ఫోన్ వాళ్ళు ఫోన్ ఎల్‌కేజీ చూడు. చదువుతున్నారు. సో, అది కాకుండా మగ పిల్లలు కూడా చాలా ఎక్కువ. వీధిలో మగ పిల్లలు ఎక్కువ. ఆడపిల్లలు ఇద్దరే అనమాట. సో, ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ పెద్దోళ్ళతో కాకుండా చిన్న పిల్లలు 10, 15 మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి. ఫుల్ విపరీతంగా ఆడతారనమాట. సో, వాళ్ళందరిని కూడా పిలవచ్చు కానీ కాస్త పీస్‌ఫుల్‌గా చేసుకుందాం ఎవరిని పిలవలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఇంట్లో అంతమంది పిల్లలంటే తెలుసు కదా! మేనేజ్ చేయడం అండ్ చాలా అల్లరి కూడా. సో, ఎవరిని పిలవలేదు. జస్ట్ మేము ముగ్గురు చేస్తున్నాం. వాడు ఎక్సైట్‌మెంట్ చూడండి. ఏం చేస్తుంది అమ్మ అన్నీ ఎంత ఎక్సైటెడ్‌గా చూస్తున్నాడో చూడండి. ఆ దీపం వెలిగించడం అవన్నీ కూడా. అసలు ఎంత క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ. అండ్ ఇషాన్ చూడండి హ్యాపీ బర్త్‌డే పాడినప్పుడైతే ఇంక సిగ్గుపడిపోయి నవ్వేసుకుంటాడు. బ్లష్ అయిపోతాడు వాడే. అసలు నాకైతే ఎంత నవ్వొచ్చిందో వాడిని చూసి అలా వాడు సిగ్గుపడిపోయి బ్లష్ అయిపోతే. సో, వాడు మెయిన్ బర్త్‌డే కదా! వాడే హ్యాపీ బర్త్‌డే కూడా పాడేసాడనమాట. సో, చూడండి ఎంత సిగ్గుపడిపోతున్నాడో. నాకు వాడి క్యూట్ ఫేస్ చూసి భలే నవ్వొచ్చింది. సో, క్యాండిల్ అయ్యి నేను ఆర్పనివ్వననమాట. సో, అదంతా మంచి ప్రాక్టీస్ ఏం కాదు. జస్ట్ నేనే ఇలా పక్కన పెడతాను. యాక్చువల్ క్యాండిల్ పెట్టడం కూడా ఇష్టం లేదు. బట్ ఏదో ఒక ఫైన్ ఏదో పెడుతున్నాము. సో, నేనే పక్కన పెట్టేసాను. తర్వాత చూడండి అయ్యగారు ఆయనే కట్ చేసుకొని అయ్యగారే నోట్లో పెట్టేసుకుంటున్నారు. సో, సరే కట్ పిల్లలు కేక్స్, చాక్లెట్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతారు. చిన్నప్పుడు ఇషాన్ ఎలా ఉండేవాడంటే అస్సలు స్వీట్సే తినేవాడు కాదు. స్వీట్స్ నేను ఎంత బలవంతంగా పరమాన్నం అలాంటివి చేసినప్పుడు నోట్లో పెట్టినా సరే అస్సలు తినేవాడు కాదు. దాన్ని ఊసేయడం, కక్కేయడం అలాంటివి చేసేవాడు. బట్ ఇప్పుడు స్వీట్ చూస్తే నేను ఇంక దేవుడికి ప్రసాదం కూడా పెట్టను. వెంటనే వెనకాల పరిగెట్టుకొని వస్తాను. అమ్మ పెట్టు, స్వీట్ పెట్టు, స్వీట్ పెట్టు, స్వీట్ పెట్టు అనుకుంటూ వస్తూనే ఉంటాడు. సో, స్వీట్స్ విపరీతంగా వాడికి నచ్చుతున్నాయి అనమాట. ఈ బర్త్‌డే తర్వాత విపరీతంగా వాడు స్వీట్స్, చాక్లెట్స్ అవన్నీ తినడం వల్ల అసలు విపరీతంగా కఫం పట్టేసిందనమాట. సో, ముందైతే పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు కదా! కేక్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇంట్లో ఉన్న అసలేం పెద్ద తినేవాడు కాదు. ఇప్పుడు అలా కాదు. అయ్యగారి టేస్ట్‌లవి తెలుస్తున్నాయి అనమాట. సో, ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయాలి. వాడు తినకుండా మెయిన్‌గా పిల్లలేమైనా చెయ్యకూడదు, తినకూడదు అలా ఉండాలి అంటే మనం ఉండాలనమాట. సో, వాళ్ళు పర్టిక్యులర్ థింగ్ తినకూడదు అంటే, అయి మనం కూడా తినకూడదు. వాళ్ళు పర్టిక్యులర్ థింగ్ ఫ్రూట్స్ అలాంటివి తినాలి అంటే, మనం కూడా తినాలి. అప్పుడే తింటారు. సో, పిల్లలకి మెయిన్ ఫస్ట్ నేర్చుకుందేంటంటే, ఇంట్లో ఎవరుంటారో వాళ్ళు చూసే నేర్చుకుంటారు. ఆఫ్‌కోర్స్ పేరెంట్స్ ఉంటాం కాబట్టి మనల్ని చూసే నేర్చుకుంటారు. సో, ఫస్ట్ మనం డిసిప్లిన్‌గా ఉండాలి. ఆ ఇంట్లోకి మనం తేకపోతే వాళ్ళు ఖచ్చితంగా తినరు. రేపు పొద్దున స్కూల్స్ అవి ఎళ్ళినప్పుడు ఎలాగా మనం కంట్రోల్ చేయలేం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తింటారు. సో, అవి కావాలని అడుగుతారు అవన్నీ. బట్ ఇప్పుడు ఆ స్కోప్ అది ఉండదు కదా! ఇంట్లో అలాగా లేకపోతే వాళ్ళు మాక్సిమం తినరు. ఇషాన్ కూడా అంతే. ఇంట్లో ఏం లేకపోతే ఏమి అనడు వాటి కోసం. బట్ ఇంట్లో చూస్తే మాత్రం నో. హీ'ల్ ఆస్క్ ఫర్ దట్ అనమాట. సో, హీ వాంట్ దట్. ఎలా అయినా నో ఐ వాంట్ అని చెప్పి అంటాడు. చాలా గోల చేస్తాడనమాట. సో, ఇదండి ఇషాంత్ క్యూట్ బర్త్‌డే మూమెంట్స్. సో, చూడండి వాడే చేత్తో పట్టుకొని మరి కేక్ అనేది బాగా ఆస్వాదిస్తున్నాడు. సో, ఎప్పుడూ రేర్‌గా, అకేషనల్‌గా కాబట్టి ఓకే. ఫైన్ అని వదిలేస్తాం మేము కూడా. గుడ్ బాయ్. సో, పిల్లలు కూడా ఏంటంటే వద్దు, అలా చెయ్యొద్దు, చెందొద్దు అంటే ఇంకా తరకంగా అలా చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడో అకేషనల్‌గా ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ కాబట్టి మేము పెద్ద ఏమి రెస్ట్రిక్ట్ అయితే చెయ్యం అంతగా. జస్ట్ ఆ కాసేపు వాడేదో అలా ఎంజాయ్ చేస్తాడంటే వాళ్ళ కేక్‌ని వాడి మొత్తం వదిలేస్తాం. కాసేపు ఏదో ఎంజాయ్ చేస్తాడు. కాపోతే వాళ్ళు ఎక్కువ సేపు ఏమి తినరు. కాసేపే ఉంటది వాళ్ళకి ఇంట్రెస్ట్. తర్వాత ఆళ్ళకి కూడా కేక్ కట్ ఎగటొచ్చేస్తుందనమాట. సో, చేస్తున్నావా? ఎక్కువ సేపు తినడం అది ఏం చెయ్యరు. సో, అలా చేశారు అంటే మరి దాన్ని మనం ఇంట్లో అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో, అప్పుడు అలా చెయ్యరు. సో, ఇదండి ప్రతి ఒక్కళ్ళకి ఓన్లీ 1 బర్త్‌డే చేసుకుంటారు ఇయర్‌లీ. ఈశాన్యకి మాత్రం ప్రతి సంవత్సరం మేము ఇలాగ 2 బర్త్‌డేసే చేస్తాము. ఇప్పటి వరకు ఐ మీన్ సెకండ్ బర్త్‌డే వరకే చేసాము. ఇన్ ఫ్యూచర్ తెలీదు మా ఓపిక అవి బట్టి. బట్ ప్రెజెంట్ అయితే అలాగే చేశామనమాట. సో, ఇది వాడి సెకండ్ బర్త్‌డే విశేషాలు.
సో వాడితో ఇలా క్యూట్ ఫొటోస్, క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ తీసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాడైతే అస్సలు కోఆపరేట్ చేయడు కానీ నేను మాత్రం ఖచ్చితంగా వాడిని ఎలాగోకలా లాగో, పీకో ఎలాగోకలా ఫోటోస్ అవైతే తీసుకుంటాను. సో ఇదండి మా ఇంట్లో ఇషాన్‌తో జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అయిన ఈవెంట్. సో మీ అందరితో షేర్ చేసుకొని పెడుతున్నాను. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థాంక్ యూ.